Good morning, friends. My name is MS Reddy. Today I am telling about differences between server-side scripting and client-side scripting. Here we can see the picture of client-side scripting versus server-side scripting. Next, these scripts can be written into two forms, at the server end or at the client end. అంటే ఈ స్క్రిప్ట్స్ మనము రెండు రకాల ఫామ్స్లో రాసుకోవచ్చు. ఒకటి సర్వర్ ఎండ్లోను మరియు క్లయింట్ ఎండ్లోను. ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అండ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఈజ్ దట్ ది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఇన్వాల్వ్స్ సర్వర్ ఫర్ ఇట్స్ ప్రాసెసింగ్. అంటే ఈ రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ చేయడానికి సర్వర్ని ఇన్వాల్వ్ చేస్తుంది. తర్వాత ఆన్ ది అదర్ హ్యాండ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ రిక్వైర్స్ బ్రౌజర్స్ టు రన్ ది స్క్రిప్ట్స్. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ని మనము రన్ చేయడానికి బ్రౌజర్స్ వాడతాం. మోర్ ఓవర్ క్లయింట్ మిషన్ డస్ నాట్ ఇంటరాక్ట్ విత్ సర్వర్ వైల్ ప్రాసెసింగ్ ది క్లయింట్ సైడ్ స్క్రిప్ట్స్. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు అంటే రన్ అవుతున్నప్పుడు ఇంటరాక్ట్ కానే కాదు దేంతో క్లయింట్ మిషన్తో. నెక్స్ట్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ది కోడ్. ఒక కోడ్ని ప్రొడ్యూస్ చేయడానికి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అనే టెక్నిక్ని మనం వాడతాం. విచ్ కెన్ రన్ సాఫ్ట్వేర్ ఆన్ ది సర్వర్ సైడ్. అంటే సర్వర్ సైడ్లో మనము ఒక సాఫ్ట్వేర్ రన్ చేయడానికి వాడతాం. ఇన్ సింపుల్ వర్డ్స్, ఎనీ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ దట్ కెన్ రన్ ఆన్ ది వెబ్ సర్వర్ ఈజ్ నోన్ యాజ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. ఒక స్క్రిప్ట్ని కానీ ఒక ప్రోగ్రామ్ని కానీ రన్ చేయగలిగితే వెబ్ సర్వర్లో దాన్ని మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటున్నాం. ద సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ కన్స్ట్రక్ట్స్ ఏ కమ్యూనికేషన్ లింక్ బిట్వీన్ ఏ సర్వర్ అండ్ ఏ క్లయింట్. అంటే ఒక సర్వర్కి ఒక యూజర్కి మధ్య ఒక కమ్యూనికేషన్ లింక్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఏది ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. నెక్స్ట్ అర్లియర్ ది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఈజ్ ఏ ఇంప్లిమెంటెడ్ బై ది CGI అంటే కామన్ గేట్వే ఇంటర్ఫేస్ స్క్రిప్ట్స్. అర్లియర్గా ఒక ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ని CGI అనే స్క్రిప్ట్స్ ఇంప్లిమెంట్ చేశాయి. ది CGI వాజ్ టు ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ C++ ఆర్ Perl ఆన్ ది వెబ్సైట్స్. ఈ CGI స్క్రిప్ట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడేవి. అవి ఏంటంటే C++, Perl. నెక్స్ట్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వర్ ఇన్వాల్వ్డ్ సచ్ యాజ్ PHP, Python, Ruby, ColdFusion, C#, Java, C++ అండ్ సో ఆన్ ఫర్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. అంటే ఈ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడుతున్నాం. అవి ఏమంటే PHP, Python, Ruby, ColdFusion, C#, Java, C++ అండ్ సో ఆన్ ఫర్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. సమ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్డ్ బిలో. అంటే కొన్ని చూద్దాం కింద. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ PHP. It is the most prevalent server-side language used on web, which has designed to extract and manipulate information in the database. In డేటాబేస్లో ఒక ఇన్ఫర్మేషన్ని మ్యానిపులేట్ చేయడానికి కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ దీన్ని డిజైన్ చేశారు. ఇది ఒక మోస్ట్ ప్రివాలెంట్ సర్వర్ సైడ్ లాంగ్వేజ్. అంటే ఇది ఒక చాలా సైట్స్లో ప్రివాలెంట్గా వాడిన ఒక లాంగ్వేజ్ అనమాట వెబ్సైట్స్లో. ది లాంగ్వేజ్ యూజ్డ్ యాజ్ అసోసియేషన్ విత్ SQL ఫర్ ది డేటాబేస్ కోసం SQLతో దీన్ని అసోసియేషన్ చేశారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సమ్ సైట్స్ లైక్ ఫేస్బుక్, వర్డ్ప్రెస్ అండ్ వికీపీడియా. పైథాన్. ద లాంగ్వేజ్ ఈజ్ ద ఫాస్ట్ అండ్ కంటెంట్ షార్టర్ కోడ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ బిగినర్స్ యాజ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్ట్స్ ఆన్ ది రీడబిలిటీ అండ్ సింప్లిసిటీ ఆఫ్ ది కోడ్. పైథాన్ లాంగ్వేజ్ ఇది ఒక ఫాస్ట్ అండ్ కంటెంట్ షార్టర్ కోడ్. అంటే ఇది చాలా వేగంగాను మరియు చాలా తక్కువ కోడ్తో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ బిగినర్స్ యాజ్ ఇట్ కన్స్ట్రక్ట్స్ ఆన్ ది రీడబిలిటీ అండ్ సింప్లిసిటీ ఆఫ్ ది కోడ్. అంటే ఇది ఇప్పుడు ఎవరైనా కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ లాంగ్వేజ్తో మొదలు పెడితే వాళ్ళకి చాలా యూస్. అంటే అతి తక్కువలో ఒక లాంగ్వేజ్ అంటే ఏంటి అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. బిగినర్స్కి చాలా మంచి అవకాశం. తర్వాత ఎందుకంటే ఇందులో దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన కోడ్ని రీడబుల్ చేయడానికి, సింపుల్గా అర్థం చేయడానికి కోడ్ని చాలా యూజ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోవచ్చు. పైథాన్ ఫంక్షన్స్ వెల్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.
అంటే ఈ పైథాన్ ఫంక్షన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా బాగా వర్క్ చేస్తాయి అన్నమాట. అండ్ యూజ్డ్ ఇన్ ఫేమస్ సైట్స్ లైక్ యూట్యూబ్, గూగుల్ ఎక్సెట్రా. ఈ పైథాన్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని పైథాన్ ప్రోగ్రామ్తో కొన్ని సైట్స్కు డిజైన్ చేసి అవి ఏమిటంటే యూట్యూబ్ని, గూగుల్ని, ఇంకా సమ్ ఎక్సెట్రా. Ruby, it contains complex logic which packages that backend with database utility. It contains complex logic అంటే ఇది రూబీలో కంటెంట్ వచ్చేసి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ప్యాకేజెస్ కానీ బ్యాక్ హ్యాండ్ కానీ విత్ డేటాబేస్ యూటిలిటీ విచ్ కెన్ ఆల్సో ప్రొవైడెడ్ బై పిహెచ్పి అండ్ ఎస్క్యూఎల్. ఈ డేటాబేస్ యూటిలిటీని మనము పిహెచ్పి ద్వారా ఎస్క్యూఎల్ కానీ యూటిలిటీ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. The client-side scripting can be used to examine the user's form for the errors before submitting it and for changing the content according to the user input. అంటే ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎగ్జామిన్ ది యూజర్స్ ఫామ్. అంటే ఒక యూజర్ రెడీ చేసిన ఫామ్ని ఎగ్జామిన్ చేయడానికి, అంటే అందులో ఉన్న ఎర్రర్స్ని కానీ అందులో ఏమన్నా చేంజెస్ చేయడానికి కానీ అందులో కంటెంట్ని మా యూజర్స్కు తగ్గట్టు చేంజ్ చేయడానికి కానీ దీన్ని వాడతాం. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ని సబ్మిట్ చేయడానికి ముందు, బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు జనరేట్ కోడ్ దట్ కెన్ రన్ ఆన్ ది క్లయింట్ ఎండ్ వితౌట్ నీడింగ్ ది సర్వర్ సైడ్ ప్రాసెసింగ్. అంటే ఒక సర్వర్ సైడ్ ప్రాసెసింగ్ అంటే సర్వర్ అవసరం మనకు లేకుండానే బ్రౌజర్లో మనం ఈ కోడ్ని జనరేట్ చేసి ఒక బ్రౌజర్లో మనం రన్ చేయగలం ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ హెల్ప్తో. బేసికలీ దీస్ టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ అన్ HTML డాక్యుమెంట్. బేసికల్గా ఇలాంటి ఒక టైప్ స్క్రిప్ట్స్ని మనము HTML డాక్యుమెంట్లో చూడగలం. క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. HTML, it contains the fundamental building blocks of web programming which provides the frame to the website. It describes arrangement of the content. HTML అనేది మనం ఇంతకుముందు కూడా డిగ్రీలో చదువుకున్నాం. ఏమంటే ఇది ఒక వెబ్సైట్ని డిజైన్ చేయడానికి వాడతాం. ఒక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ వెబ్ ప్రోగ్రామింగ్. ఒక వెబ్ ప్రోగ్రామింగ్ చేయడానికి మనం ఈ HTML లాంగ్వేజ్ని వాడతాం. ఎలా అంటే ఒక వెబ్సైట్కి ఫ్రేమ్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, లేకుంటే అందులో ఉన్న కంటెంట్ని మనం ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి కానీ మనం వాడతాం. CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ప్రొవైడ్స్ టు డిజైన్ గ్రాఫిక్ ఎలిమెంట్స్ విచ్ హెల్ప్ ఇన్ మేకింగ్ ది అపియరెన్స్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్ ఆర్ అట్రాక్టివ్. ఒక వెబ్ అప్లికేషన్ని మనము తయారు చేసేటప్పుడు దాని అపియరెన్స్ని మోర్ అట్రాక్టివ్గా డిజైన్ చేయడానికి మనం అందులో కొన్ని గ్రాఫికల్ ఎలిమెంట్స్ని ప్రొవైడ్ చేయడానికి మనం ఈ క్యాస్కేడింగ్ స్టైల్స్ వాడతాం. జావాస్క్రిప్ట్. ఇట్ ఈస్ ఆల్సో ఏ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ ఎసెన్షియలీ డివైజ్డ్ ఫర్ specific purpose, but currently there are various JavaScript frameworks used as server side scripting. JavaScript ఇది కూడా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజే. దీన్ని ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం డివైడ్ చేశారు. బట్ కానీ కరెంట్లీ ఇప్పుడు వేరియస్ జావాస్క్రిప్ట్ వర్క్స్ యూజ్డ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ టెక్నాలజీలో వేరియస్ జావాస్క్రిప్టింగ్ ఫ్రేమ్వర్క్స్ని వాడుతున్నారు. Conclusion. Client side scripting and server side scripting works in a coordinated manner with each other. అంటే ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ మరియు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఒక కోఆర్డినేట్ మేనర్లో ఒకదానికొకటి కోఆర్డినేట్గా వర్క్ అవుతాయి. హౌఎవర్ బోత్ ది స్క్రిప్టింగ్ టెక్నిక్స్ ఆర్ వెరీ డిఫరెంట్. వర్ ద క్లయింట్ సైడ్ scripting emphasis on making the interface of the web application or websites more appealing and functional. ఏదేమైనప్పటికీ రెండు స్క్రిప్టింగ్ వచ్చేసి ఒక డిఫరెంట్ టెక్నిక్స్ అనమాట. వెరీ డిఫరెంట్. రెండింటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ మనము క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్లో ఎంఫిసిస్ ఆన్ మేకింగ్ ది ఇంటర్ఫేస్. అంటే మనము ఒక వెబ్ అప్లికేషన్లో కానీ వెబ్సైట్లో కానీ సంథింగ్ ఇంటర్ఫేస్ని మనం తయారు చేస్తున్నప్పుడు అందులో కనిపించే అపియరెన్స్ కానీ అపీలింగ్ కానీ ఫంక్షనల్స్ కానీ మనకి నచ్చినట్టు మనం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్లో రెడీ చేసుకోవచ్చు. అలాగే కన్వర్స్లీ యూ సెడ్ దట్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఎంఫసిస్ ఆన్ ద డేటా యాక్సెసింగ్ మెథడ్స్
ఆర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ ఫాస్ట్ ప్రాసెసింగ్. అలాగే మనము సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో ఏం చేయొచ్చు అంటే మనము డేటా యాక్సెసింగ్ మెథడ్స్ అంటే ఒక డేటాని ఎన్ని మెథడ్స్లో మనము యాక్సెసింగ్ చేయొచ్చు, మరియు అందులో ఆ స్క్రిప్ట్లో ఉన్న ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు, అందులో దాన్ని ఎలా వర్క్ అవుతుందన్న ఫాస్ట్ ప్రాసెసింగ్, ఆ ఫాస్ట్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో మనము కనుక్కోవచ్చు. ఎక్సెట్రా మనం ఇంకా చాలా కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్.